రా 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 రా. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మా ఊర్లో ఈరోజు పండగ. అంటే పడవ పందాలు పరవాణాలు అనమాట. అవన్నీ కోస్టల్ కేరళలో. ఇక్కడ సైకిల్ రేస్. సైకిల్ రేసా? ఎస్. ఈ పందెంలో గెలిచిన వాడు ఈ ఊరికి నా ఇంటికి దగ్గర అవుతాడు. మీ ఇద్దరులో ఎవరు దగ్గర అవుతారో చూద్దాం. ఇప్పుడు దగ్గర అవడానికి ఈ పందాలు ఎందుకు సార్? నీకు సమాధానం కావాలా, దగ్గర అవడం కావాలా? పందెం పెట్టేది గెలవడానికి. ఓ మనిషిని, ఒక మనసుని. బ్లెస్ మీ మామయ్య. ఇది 10 కిలోమీటర్ల రేసు. నేను ఈ జెండా ఊపుతాను. ఆ తర్వాత ఈ ఊపిన జెండాన్ని అక్కడ పెడతాను. ఈ 10 కిలోమీటర్ల పందెం ముగించుకుని ముందుగా ఎవరు ఈ జెండాన్ని నాకు ఇస్తారో వాళ్లే విన్నారు. లిఫ్ట్ అదే. థ్యాంక్ యూ. I won my గుడ్ జాబ్. పందెంలో గెలవడం, పట్టుదలతో పోరాడటం క్రీడా స్ఫూర్తి. ఎలాగైనా గెలవాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఆ తప్పు నువ్వు చేసావు. మోసం చేసావు కాబట్టి శిక్ష తప్పదు. 1 నెల రోజుల పాటు సెంట్రల్ కిచెన్ నుండి భోజనం క్యారేజీలు ఇంటింటికి సప్లై చేయాలి. చేపల పులుసు అమ్మ, ముళ్ళు జాగ్రత్త. బాగా తినండి. ఈ చేపల కూర ఎంతమంది పంచి పెట్టాలి? What is this? Huh? What's happening? హలో, నీకు రంగనాయర్ అల్లుడు ఎవరో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? తడిసిపోయిన బ్లాకెట్ ఫేస్. ఈ ల్యాండ్ మీద భూమి ఉన్నంత వరకు, స్కైలో ఆకాశం ఉన్నంత వరకు రంగనాయర్ గారు అల్లుడు నేనే, నా మావయ్య ఆయనే. పనేంటి? ఏమీ లేదు, మా దగ్గర పాత కరెన్సీ కొంత ఉంది, నువ్వు మార్చి పెడతామోనని. 60-40? 60-40. పర్లేదు మాకు ఓకే. పద వెళ్దాం. రేయ్, సైకిల్ తీసుకో. అరే స్టాండ్ ఏరా. పద. నేనేంటి ఇక్కడ జలకలాడుతున్నాను? ఎవరా కన్యలు? ఏంటా కాళ్ళు? వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. బ్యూటీ విత్ బుల్లెట్స్. హూ ఆర్ యు? నిన్నిక్కడికి ఇంపోర్ట్ చేయించింది నేనే. అవునా? బట్ హూ ఆర్ యు? హే, ముందు దాన్ని పట్టుకో చెప్తా. ఓకే, పట్టేస్తా. పట్టుకోండి సార్, పట్టుకున్నాను. ఏయ్, పట్టుకోమంది కాళ్ళు కాదు, కాయిన్స్. కాయిన్స్. ఇంత వాటర్లో కాయిన్ ఎలా పట్టుకుంటారు సార్? ఓకే ఓకే ఓకే, నో వైలెన్స్ సార్. క్విక్. సార్, ఐ గాట్ ద కాయిన్. గుడ్. ఐ వన్.
బాయ్స్ ఏంటి మళ్ళీ ఇంకా కాయిన్ సార్? మాట్లాడక వెతుకో. ఓకే ఓకే ఓకే. సార్ నాకు తెలిసి ఇంకో ఎక్స్ట్రా కాయిన్ కూడా దొరికింది సార్. బాయ్స్ గర్ల్స్ కాయిన్స్. సార్ సార్ ఎనఫ్ సార్, ఐ కాంట్ సార్. అదే కాల్ కలెక్షన్ ఏంటి సార్? ఐఎమ్ నాట్ కలెక్షన్ ఏజెంట్. అసలు మీకు ఏం కావాలి సార్? 20 కాయిన్సే నీళ్లలోంచి తీయలేకపోయా. 200 crores వర్త్ గోల్డ్ మట్టిలోంచి ఎలా మాయం చేసావురా? సార్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తాం సార్. నా దగ్గర 200 crores ఉంటే బాహుబలి పార్ట్ 3 ద రివిజన్ తీసేవాను సార్. నువ్వు మామూలుగా అడిగితే చెప్పవు గానీ బాయ్స్ అదే సార్, సార్ అదే సార్. అయ్యో. అదే సార్, సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ సార్ ప్లీజ్. స్టాప్. ఆ గుర్తున్న వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. వీడు బాబా దగ్గరికి వెళ్ళాడంటే నేను నమ్మను. మీరు రాంగ్ పర్సన్ ఎత్తుకొచ్చారు. ఏయ్! ఎవరు నువ్వు? ఈ గుర్తు నాకు ఇలా హెల్ప్ చేసింది సార్. నేను సుధాకర్ సార్, నేను సుధాకర్. నువ్వు రంగనాయర్ అల్లుడివేనా? ఇప్పటికీ ఎప్పటికీ అల్లుండే సార్. ఆయనకి ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన అల్లుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు సార్, రాంబాబు అని. వాడు అల్లుడు కాదు, కాలేడు. ఎందుకంటే వాడిని నేను మీకు పట్టిస్తాను కాబట్టి. Come on, boys, come on! We have to get the gold! Come on! ఎప్పుడూ ఎవరిని ఏది అడగని ఈ రంగనాయర్ గారు స్వయంగా మా ఇంటికొచ్చి వాళ్ళ అమ్మాయికి మా అబ్బాయిని అడిగారు. ఆనందంగా ఇచ్చాం. కానీ ఏం జరిగింది? పెళ్ళై 2.5 ఏళ్ళయింది. ఏ మనవడో మనవరాలో పుడతారని ఆశపడ్డ మాకు వాళ్ళ మౌనమే అర్థమైంది. చుట్టుపక్కల వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాడు ఇక్కడే ఉండిపోయాడు. అందుకే అడుగుతున్నా, మా కోడల్ని మాకు ఎలాగూ ఇవ్వలేకపోయారు. కనీసం మా కొడుకునైనా ఇప్పించండి బావగారు. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం బావగారు. పర్వాలేదులేండి. లోపలికెళ్ళి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ ఊరంతా మీ కుటుంబం కదా, కుటుంబ విషయాల కుటుంబం ముందు మాట్లాడితే తప్పే ఉంది. భగభగమండే సూర్యుని కూడా నిబ్బరంగా తలెత్తి చూసే రంగనాయర్ గారు ఈ రోజు ఊరందరి ముందు తల దించుకుని నుంచున్నారు. ఎందుకో తెలుసా? కూతురు కోసం. చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల్ని తెలియక గుండెల మీద తంతారు. కానీ పెద్దయ్యాక అన్నీ తెలిసి గుండెల మీద తంతారు. మీ కాళ్ళు కందిపోతాయని తన చేతులపై నడిపిస్తాడండి నాన్న. తన భుజాల మీదకెత్తుకుని తనకంటే ఎత్తైన ప్రపంచాన్ని చూపించాలనుకుంటాడండి. మీరు చదువుకుంటున్నప్పుడు పుస్తకం అవుతాడు, ఆడుకుంటున్నప్పుడు గుర్రం అవుతాడు. అన్నీ తానే మారే తండ్రికి కూతురు మంచి చెడుల గురించి తెలియదంటారా చెప్పండి? 2 నెలలు ప్రేమించిన వాడి కోసం 20 సంవత్సరాలు పెంచిన తండ్రినే ద్వేషించారు. అయినా మీరు వర్షంలో తడిస్తేనే భయపడే తండ్రికి కన్నీళ్లతో తడుస్తానంటే భయం రాదా చెప్పండి? మీకు నడక నేర్పిన తండ్రికి మీరేసేది అడుగో తప్పటడుగో తెలీదంటారా? ఏం పర్లేదమ్మా, ద్వేషించు. తండ్రి కదా. సారీ అండి, మీ కుటుంబ విషయంలో కల్పించుకునేంత చనువు కానీ ఊరు విషయంలో మాట్లాడేంత స్వతంత్రం కానీ నాకు లేదండి. కానీ కేరళ అంతా గర్వంగా చెప్పుకునే ద గ్రేట్ కామ్రేడ్ రంగనాయర్ గారు అందరి ముందు తలదించుకోవడం చూడలేక ఇలా మాట్లాడానండి. నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్. ఈ గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి నోటీసులు ఇస్తోంది. 6 నెలల నుంచి గుర్తు చేస్తోంది కూడా. అయినా మీరు పట్టించుకోలేదు. ప్రతి రాష్ట్రానికి క్యాపిటల్ ఉన్నట్టే ప్రతి జిల్లాకు ఓ క్యాపిటల్ ఉండాలి. అలాగే ప్రతి జిల్లాల్లో ఉన్న మండలాలను కలుపుతూ ఓ సెంట్రల్ బిజినెస్ టూరిస్ట్ డిస్ట్రిక్ట్ లా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ప్రభుత్వం ఎంచుకుంది. ఇక ఈ హైవేను కలుపుతూ ఇక్కడ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్, మల్టీప్లెక్స్లు, టూరిస్ట్ రిసార్ట్స్, ఆయుర్వేదిక్ స్పాస్, కల్చరల్ సెంటర్స్ ఇలాంటివన్నీ కడుతుంది. సంవత్సరం తర్వాత మీరు ఈ ప్రాంతాన్ని గుర్తుపట్టడం కష్టమవుతుంది. ఇంటికో ఉద్యోగం, ఎకరానికో ఇంటి స్థలం,
మీరంతట మీరే ఇస్తే భూసేకరణ చట్టం కింద మీకు నష్టపరిహారం చెల్లించి గౌరవంగా తీసుకుంటారు. కాదంటే మరో కొత్త చట్టం చేసి మరీ తీసుకుంటారు. 5 సంవత్సరాలకు ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త చట్టాలు, కొత్త విధానాలు, అవినీతి చేయడానికి కొత్త మార్గాలు. సార్, ఇక్కడ మీరు సేకరించడానికి భూములేం లేవు. మేముగా పంపిస్తే వేరేలా ఉంటుంది. మీరే వెళ్తే బెటర్. సార్ నేను ఈ జిల్లా కలెక్టర్ని. కొంచెం మర్యాదగా మాట్లాడండి. యు ఆర్ ఎ పబ్లిక్. నువ్వొక సేవకుడివి. సేవకుడు మర్యాదగా మాట్లాడాలా, యజమాని మాట్లాడాలా? కలెక్టర్ గారు, మాకు ఈ ఊరితో ఎనలేని అనుబంధం. ఈ మట్టితో 40 ఏళ్ల సావాసం. ఇక్కడ మనుషులతో స్నేహాలు, మాటల్లో బంధాలు, పొలాలతో జీవితాలు ముడిపడిపోయాయి. ఒక కాగితం ముక్క చూపించి వెళ్లిపోమంటే వెళ్లిపోతామని ఎలా అనుకున్నారు? మాకు ఈ ఊరంటే ప్రాణం. ఒక్క అంగుళం కూడా వదలం. పేదవాడిని తేలిగ్గా చూడడం ప్రభుత్వానికి ఎంత అలవాటో, మా హక్కుల కోసం పోరాటం చేయడం మాకు అంతే అలవాటు. ఆ ఎర్ర జెండాని చూశారా? ఎప్పుడు మా చేతుల్లోకి తీసుకుంటామా అని ఎగిరెగిరి మరీ చూస్తుంది. ఆ అవకాశం కల్పించకండి, తట్టుకోలేదు. మీకు నిజంగా కలెక్టర్గా పనిచేయాలని ఉంటే వెళ్ళి మీ నాయకులకు చెప్పండి. జరుగుతున్నది తప్పని, వాళ్ళ నిర్ణయాలు తప్పని చెప్పండి. జీవోలు క్యాన్సిల్ చేయమని చెప్పండి. ఆ క్షణం వరకు మేమిక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామని చెప్పండి. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. ఓకే, వెల్కమ్ బ్యాక్. అయ్యా మీరుండగా మన భూములు ఎవరు లాక్కుంటారయ్యా? పదం దీక్షలో కూర్చుందాం. ఊర్లో చేతక నడవలేని పెద్దవాళ్ళు ఉన్నారు, బడికి పోయే పిల్లలున్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. పంట ధాన్యాల అమ్మకాలు జరుగుతున్నాయి. మీరంతా ఇక్కడే ఉంటే ఊరు స్తంభించిపోతుంది. అలా అంటారేంటయ్యా? మీరు వెళ్ళండి. అది కదయ్యా, నాయకుడు అనేవాడు నలుగురిని నడిపించాలి గాని నలుగురి మీద సవారీ చేయకూడదు. నా మీద గౌరవం ఉన్నవాళ్లు 5 నిమిషాల కన్నా ఎక్కువ ఇక్కడ ఉండకూడదు. నాకు తెలుసు నీకు నా మీద గౌరవం లేదని. అది కాదు నాయర్ గారు, నేను సావిత్రిని ప్రేమించాను కాబట్టే ఈ ఊరు వచ్చాను. నా ప్రేమలో బాధ్యత కూడా ఉంది. మీరు వీళ్ళందరికీ నాయకుడు కావచ్చు. రేపు నాకు సావిత్రికి పెళ్ళైతే మీరు నాకు మామయ్య అవుతారు. అలాంటి మీరు నిద్రాహారం లేకుండా దీక్ష చేస్తుంటే నేను చూస్తూ నిద్రపోలేను. నిరాహార దీక్ష అంటే నిమ్మరస తాగినట్టు కాదు. పద కూర్చుందాం. రాంబాబు, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు నా కోసం చాలా ఇబ్బందులు పడుతున్నావు రాంబాబు. ఇప్పుడు కూడా నేను నీకు నిజం చెప్పకపోతే నా ప్రేమకు విలువే ఉండదు. ఇప్పుడు ఏమైంది సావిత్రి? నువ్వనుకుంటున్నట్టు ఆ స్టార్ జాతకం నాది కాదు. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకో తెలీదు, చూసిన వెంటనే నచ్చేసా. వేరే దారి లేక ఆ జాతకం మీద నా పేరు రాసి నా ఫ్రెండ్ ఇచ్చినా వద్దనలేక నువ్వు నన్ను ప్రేమించేలా చేశాను. ఐమ్ సారీ, బట్ ఐ ట్రూలీ లవ్ యు. రంగనాయర్ గారు, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదండి. ప్రతివాడు పక్క దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, మన దేశం అక్కడే ఆగిపోయిందంటాడు. కానీ ఆ ప్రజలే సహకరించకపోతే దేశం ముందుకెళ్ళ వెళ్తుందండి. తీసుకోండి. ఏంటండి, మేము ఊరిచ్చేస్తే ఏకంగా దేశమే ముందుకెళ్ళిపోతుందా? పాలు తాగి రొమ్ము కొద్దడం అంటే ఏంటో తెలుసా మీకు? తెలిసి ఉండదులేండి, డబ్బా పాలు తాగి ఉంటారు. ఎవరు నువ్వు? కష్టం తెలిసినోడిని, నష్టం చూసినోడిని, సాయం పొందినోడిని, సాయం చేసినోడిని, వీళ్ళు పెట్టిన అన్నం తిన్నోడిని. అన్నీ అనుకున్నట్టు జరిగితే వీళ్ళందరిలో ఒక్కండి. మాట్లాడటానికి ఈ క్వాలిఫికేషన్ సరిపోతాయా? సార్, ఊరంటే బిల్డింగ్లు కట్టే స్థలం అనుకుంటున్నారేమో. కాదండి, ఊరంటే జనం అండి, వాళ్ళుండే ఇళ్ళండి, వాళ్ళ మధ్య బంధాలండి,
వాళ్ళు దున్నే పొలాలండి, అవి ఇచ్చే పంటలండి, పండించే రైతులండి. అలాంటి రైతునే లేకుండా చేసేస్తే దేశం ముందుకెలా వెళ్ళిపోతుందండి? సరిగ్గా చదువుకోపోవడం అనుకుంటండి చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఊరు ఖాళీ చేయించి హబ్బలు కట్టించడం వల్ల సుమారు ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటారు? 1500 ఉద్యోగాలు వస్తాయి. అంటే 1500 కుటుంబాలు బతుకుతాయన్నమాట. జస్ట్ 1500 అంతేనా? ఈ ఊరికి అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయా? ఈ ఊర్లో రైతుల వల్ల మీరు ఊహించలేని ఉద్యోగాలు పుడుతున్నాయి సార్. రైతులు పండించిన పంటకి రైస్ మిల్ ఇండస్ట్రీ ఉంటుందండి. ఆ బియ్యం ప్యాక్ చేయాలంటే ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఉంటుందండి. వాటిని మార్కెట్లోకి తరలించడానికి ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఉంటుందండి. అమ్మడానికి షాపులు, సూపర్ మార్కెట్లు ఉంటాయండి. రైతులకి లోన్లు ఇవ్వడానికి బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంటుందండి. మధ్యలో పంట పెరగడానికి కావాల్సిన ఎరువుల ఇండస్ట్రీ ఉంటుందండి. దున్నడానికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుందండి. పంటలు బాగా పండితే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇండస్ట్రీ ఉంటుందండి. డైరెక్ట్ గా కాకపోయినా హోటల్ ఇండస్ట్రీ ఉంటుందండి. వీళ్ళ మీద పడి బతికే బోకర్ల ఇండస్ట్రీ ఉంటుందండి. వీళ్ళ ఓట్ల కోసం హామీలు గుప్పించే పొలిటికల్ ఇండస్ట్రీ ఉంటుందండి. ఉంటాయా ఉండవా? ఇన్ని ఇండస్ట్రీల్లో ఉద్యోగాలకు కారణమైన వ్యవసాయ రంగాన్ని మాత్రం ప్రభుత్వం ఎందుకు ఇండస్ట్రీగా గుర్తించదో? 1500 ఉద్యోగాల కోసం 1800 ఎకరాల పంట భూమిని బీడు చేసి బిల్డింగులు కట్టేస్తారా? అసలు ఆ కొండల పక్కన 2000 ఎకరాల బీడు భూమి ప్రభుత్వందే కదా, అక్కడ కట్టుకోవచ్చు కదా మీ హబ్బులయ్యో. తప్పు సార్. రెండో బిడ్డ పుట్టపోతుంది కదా అని ఏ తల్లి మొదటి బిడ్డను చంపుకోదు. మీరు చూపించిన ఆ భూమిని చదును చేసి డెవలప్ చేయాలంటే ప్రభుత్వానికి 100 కోట్లు ఖర్చు అవుతుంది. 400 కోట్లు సరిపోతాయా? నా ఆస్తి మొత్తం కలిపితే 400 కోట్లు ఉంటుంది. అది రాసిచ్చేస్తాను. మీ గవర్నమెంట్ నా హబ్ ఏదో అక్కడ కట్టుకోమని చెప్పండి. అది కాదు రాంబాబు, డబ్బంతా ఇచ్చేస్తే నువ్వేం చేస్తావు? భూకంపం వచ్చి ఒకవేళ ఊరంతా నేలమట్టం అయితే నీ భార్య బిడ్డను ఎలా పోషిస్తావని మీరు అడిగినప్పుడు పోషిస్తాను అని ఏ ధైర్యంతో చెప్పానో అదే ధైర్యంతో బతికేస్తానండి. జనరల్గా మనిషికి కష్టాలు కుందేల్లాగా ఫాస్ట్గా వచ్చి తాబేల్లాగా స్లోగా వెళ్తాయంటారు. కానీ నా జీవితంలో డబ్బు ఎప్పుడు కుందేల్లాగా వచ్చి కుందేల్లాగానే వెళ్ళిపోయిందండి. అప్పుడు ఒక్కడనే సాధించేశానండి. ఇప్పుడు నా వెనకాల ఇంతమంది జనం ఉన్నారు. ఎంతసేపు అండి సంపాదించడం? బాబు నువ్వు కష్టపడటం మా కోసం ఎందుకని? ఊరుకోండి. సుఖాలు పంచుకోవడానికి ప్రతి ఓడు వస్తాడు, కష్టాలు పంచుకోవడానికి అయినోడు వస్తాడు. నన్ను ఒక్కసారి అయినోడుగా చూడండి. మీ నోటంటే ఈ మాట రాదు. యో గ్రేట్. ప్లీజ్. దేవుడు దేవుడు అంటుంటావే, ఆ దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? మంచి చేసే ప్రతి మనిషి గుండెలో ఉంటాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదవాడిని. మరి సావిత్రి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? జేబు నిండా డబ్బున్నోడే ధనవంతుడిని ఎవరన్నారు? ప్రజల గుండెల్లో ఉన్నవాడే అసలైన ధనవంతుడు. సావిత్రిని తీసుకుని ఇంటికి వచ్చి. అలాగేనండి. ఏంటి సావిత్రి, వెళ్ళిపోయినాడు మళ్ళీ ఎందుకు వచ్చాడా అని చూస్తున్నావా? నువ్వు అబద్ధం చెప్పావని తెలిసాక కోపం వచ్చింది. ఆ కోపంతో కొంత దూరం వెళ్ళాక తప్పు నువ్వు ఒక్కదానివే చేయలేదనిపించింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రేమ కోసం నువ్వు అబద్ధం చెప్పడం తప్పే కాదనిపించింది. నేనే ఉంగరాలని జాతకాలని. సారీ సావిత్రి. ఏంటి బాస్ ఈడు? షీస్ గాన్. చిన్నప్పటి నుంచి నేను కూడా అంతేరా బాబు. ఎవరైనా కష్టపడుతుంటే చూడలేను. 10వ తరగతి పరీక్ష రాసేటప్పుడు పక్కనున్న అమ్మాయి పెన్ను లేదని అడిగితే నా పెన్ను ఇచ్చేశాను. మరి ఎగ్జామ్ ఎలా రాశారు బాస్? అప్పటి నుంచి చదువు మానేశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం బంగారం దాచాల్సి వస్తే వాడికి కనపడేటట్టు పెట్టండి. కనపడేలా ఎందుకు? వాడికే ఇచ్చేస్తే పోలా? ఇది కరెక్ట్. నిజమైన విప్లవాన్ని నడిపించేది స్వచ్ఛమైన ప్రేమ అన్నారు చెగువేరా. అంటే ప్రేమకి దేన్నైనా సాధించగల శక్తి ఉందని అర్థం. ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది, ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు, ఓ తండ్రి తన భార్య పిల్లలను కుటుంబాన్ని ప్రేమిస్తాడు. అలాగే తన కూతుర్ని ప్రేమించే అల్లుడు కావాలనుకుంటాడు. నేను అలాగే అనుకున్నాను. కానీ నా కూతురుతో పాటు నా గ్రామాన్ని కూడా ప్రేమించే అల్లుడు దొరికాడు. ముందుగా వధువు,
నా రెండో కుమార్తె సావిత్రిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మనందరికి సుపరిచితుడైన నా కాబోయే అల్లుడు రాంబాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. Congratulations.